బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఖాజాగూడలో ప్రభుత్వ భూముల అక్రమ బదిలీ, కబ్జాల ఆరోపణలపై 4 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిఐఎల్పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. రెవెన్యూ శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు ప్రైవేటు డెవలపర్లకు 27 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని చట్టవిరుద్ధంగా కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల నిర్లక్ష్య కేటాయింపు, క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం పక్షపాత ధోరణి చూపిస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆరోపించారు. మీడియా సంస్థలపై దాడులను కూడా బీజేపీ నేత ఖండించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి దనసరి అనసూయ సీతక్క విమర్శలు ఎదుర్కొన్నారు. పహల్గాంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ మసీదులో బ్లాక్ ఆర్మ్బ్యాండ్లు పంచారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేస్తే ప్రతీకారం తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవసాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని ప్రకటించారు. రైతు సమస్యలు, పంటల రుణమాఫీ, వరి బోనస్పై చర్చించడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసి అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేటీఆర్ చర్చకు సిద్ధమని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించలేదు. ప్రెస్ క్లబ్లో భారీ ఎత్తున జనం, పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ 20 గంటల క్రితం రేవంత్ రెడ్డి వన మహోత్సవం ప్రారంభించారు. ఈ రుతుపవనాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,30,00,000 మొక్కలు నాటే లక్ష్యంతో ఈ భారీ వృక్షారోపణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ చొరవ ద్వారా తెలంగాణ వచ్చే సంవత్సరాల్లో ఆకుపచ్చ అడవిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుద్రాక్ష మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. అఖిల్ భారత కాంగ్రెస్ కమిటీ అభిమానం మీనాక్షి నటరాజన్తో చర్చల అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీని బలోపేతం చేసే వ్యూహాత్మక ప్రయత్నంలో పూర్వపు జిల్లాలకు 10 మంది జిల్లా ఇన్ఛార్జ్లను నియమించినట్లు ప్రకటించారు. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య తీసుకోబడింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తన క్యాడర్ను సమీకరిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ గుజరాత్ కాంగ్రెస్ వ్యూహంపై కూడా వ్యాఖ్యానించారు. ఇంతలో అప్ని పార్టీ షిరాజ్ మాలిక్ హైదర్ను ప్రావిన్షియల్ సెక్రటరీగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా మార్చేందుకు ఆలోచన చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నేరాలకు పాల్పడే ప్రాంతాల్లో రౌండ్ ది క్లాక్ నిఘాను నిర్ధారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీసీటీవీలు, డ్రోన్లు, బ్లాక్చైన్తో సహా సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ చట్టం మరియు క్రమశిక్షణ పర్యవేక్షణలో ఒక మోడల్ రాష్ట్రంగా అవతరిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి 3 నెలల సమయం కోరింది. ప్రమోషన్లలో రిజర్వేషన్ల అనుచిత అన్వయం వల్ల నష్టాలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం పత్రం దాఖలు చేసింది. పత్రికా సమాచార బ్యూరో ప్రకారం ముఖ్యమైన ఖనిజాల సరఫరా గొలుసు భద్రతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్ నుండి బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా పొన్నూరులో దళిత సర్పంచ్పై దాడి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక తెలుగుదేశం పార్టీ దాడికి కుట్ర పన్నిందని ఆరోపించడంతో రాజకీయ తుఫాను రేగింది. సర్పంచ్ బి నాగమల్లేశ్వరరావు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇంతలో గుర్తు తెలియని దుండగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కూడా దాడి చేశారు. టీడీపీ అనుచరులు దాడుల వెనుక ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని నేతలు విమర్శించడంతో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నేత నల్లాపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై అధికార టీడీపీ మద్దతుదారులు దాడి చేసి దోచుకున్నారని ఆరోపించడంతో నెల్లూరులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే తన ఇంటిపై దాడి జరిగిందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై విమర్శలు గుప్పించిన తర్వాత ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లాపురెడ్డి ఇంటిని దోచుకున్న గుంపులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లుగా భావిస్తున్నారు. దీనివల్ల విస్తృతంగా నష్టం జరిగింది. నల్లాపురెడ్డి దూరంగా ఉన్న సమయంలో అతని నివాసం ధ్వంసమైంది. కిటికీలు పగలగొట్టబడ్డాయి మరియు సామానులు ధ్వంసం చేయబడ్డాయి.
సంఘటన విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. నేరస్తులపై త్వరిత చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశారు. విజయవాడ నుంచి బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ రాష్ట్ర బీజేపీ యూనిట్ కొత్తగా నియమితులైన అధ్యక్షుడు దగ్గుబాటి మాధవ్ నేతృత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. బీఎస్పీ అధినేత మాయావతి బీహార్లో హింసాత్మక ఘటనలను గుర్తించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తెలంగాణ హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పత్రంపై తీర్పును రిజర్వ్ చేసింది. నిషాద్ పార్టీ అధినేత నుంచి బీజేపీకి పెద్ద డిమాండ్ ఎదురైంది. బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో రిట్ పత్రం దాఖలు చేశారు.